సో నిన్న క్లాస్లో మనం సింపుల్ లీడ్ ఆబ్జెక్ట్ మీద ఒక డేటా సెట్ క్రియేట్ చేసాము. సో డేటా సెట్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద లెన్స్ క్రియేట్ చేసి సేవ్ చేసాము అనమాట. ఓకే, సో ఈరోజు వేరే డేటా సెట్ క్రియేట్ చేద్దాం, లైక్ అకౌంట్స్ విత్ కాంటాక్ట్స్ డేటా సెట్ క్రియేట్ చేద్దాము. సో బట్ బిఫోర్ దట్ మనము ఏదైనా ఒక యాప్లో స్టోర్ చేసాం కదా, సూపర్ లెర్నింగ్ టీమ్ అని చెప్పేసి. సో ఈ యాప్ అనేది జస్ట్ లైక్ ఫోల్డర్ లాగా అనమాట. ఓకేనా, సో మనం ఫోల్డర్లో అంటే విండోస్లో ఎలాగైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో లైక్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మళ్ళీ పెడతాము. బట్ ఇక్కడ ఏంటంటే యాప్లో మనము ఒక యాప్ లోపల ఇంకో యాప్ క్రియేట్ చేయలేము అనమాట. చూడండి, సో ఐ ఇన్సైడ్ ఏ సూపర్ లెర్నింగ్ టీమ్, ఐ కెనాట్ క్రియేట్ వన్ మోర్ యాప్ హియర్. ఓకేనా, సో అంటే మనం విండోస్ ఫోల్డర్స్ లో లాగా ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు విండోస్ లో. బట్ ఇక్కడ ఒక యాప్ లోపల ఇంకో యాప్ క్రియేట్ చేయలేం. రిమెంబర్ దట్ పాయింట్. ఇంకోటి అంటే ఇన్సైడ్ అన్ యాప్ యూ కెన్ స్టోర్ డాష్ బోర్డ్, కాంపనెంట్స్, మోడల్స్, డేటా సెట్స్, టెంప్లెట్స్. ఓకేనా, సో ఇవన్నీ స్టోర్ చేయొచ్చు. బట్ వీ కెనాట్ స్టోర్ ఇన్ అనదర్ యాప్. సో రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్, ఈ రన్ యాప్ క్లిక్ ఇచ్చామంటే సో ఈ ఈ యాప్ లో ఉన్న అన్ని రీఫ్రెష్ అయ్యి ఇలా రన్ అవుతుంది. సో దట్స్ వన్ థింగ్. నెక్స్ట్, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, సో షేర్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గివ్ యాక్సెస్. అంటే ఈ యాప్ లో ఉన్న అసెట్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, లైక్ డేటా సెట్స్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు, డాష్ బోర్డ్స్ కావచ్చు. వీటిని అన్నింటినీ ఎన్షియాలిటిక్స్ అసెట్స్ కూడా అంటారు, లేకపోతే ఎన్షియాలిటిక్స్ కాంపోనెంట్స్ అని కూడా అంటుంటారు. సో ఈ యాప్ లో ఉన్న ఎన్షియాలిటిక్స్ అసెట్స్, సో ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి, ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండాలి అనేది మనం ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత గివ్ యాక్సెస్ అనే సెక్షన్ లో మనము చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో ఉన్న యూజర్స్ అందరూ అంటే ఏ యూజర్స్ కి అయితే సిఆర్ఎం అనలిటిక్స్ ప్లస్ యూజర్ లేదా సిఆర్ఎం అనలిటిక్స్ ప్లస్ అడ్మిన్ అనే పర్మిషన్స్ ఉన్నాయో ఆ యూజర్స్ కి ఎంటైర్ ఆర్గనైజేషన్స్ కిందకి వస్తారనమాట. సో వాళ్ళకి 3 లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. లైక్ ఇక్కడ యాప్ షేర్ చేసేటప్పుడు సో మనకి ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు అనమాట, వాట్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ మెథడ్స్ అని చెప్పేసి, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్యూరిటీ మోడల్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఐన్షియన్ అనలిటిక్స్ అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, సో వీ కెన్ షేర్ అన్ యాప్ విత్ డిఫరెంట్ యూజర్స్. ఓకేనా, సో అంటే డిఫరెంట్ యూజర్స్ తో కానీ, ఎంటైర్ ఆర్గనైజేషన్ తో కానీ, లేదా పర్టికులర్ గ్రూప్ అంటే పబ్లిక్ గ్రూప్స్ తో కానీ, పర్టికులర్ రోల్. ఓకేనా, రోల్ అంటే మనకు రోల్స్ డిస్కస్ చేసాం కదా, సో రోల్ అండ్ సబార్డినేట్స్ కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వ్యూవర్, ఎడిటర్, మేనేజర్. ఓకే, సో ఐ హోప్ లైక్ సో ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో వ్యూవర్ అంటే ఈ యాప్ లో ఉన్నవి ఈ పర్టికులర్ యూజర్ కానీ, లేకపోతే సపోజ్ వైష్ణవికి నేను వ్యూవర్ యాక్సెస్ ఇచ్చాను కదా, సో ఐ హోప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనుకుంటా ఈ టాపిక్. సో అందుకని ఇక్కడ మీ నేమ్స్ యాడ్ చేశాను. సో వ్యూవర్ అంటే జస్ట్ వ్యూ చేయగలుగుతారు, ఎడిటర్ అంటే వ్యూ చేసి ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేయగలుగుతారు, మేనేజర్ అంటే దే కెన్ ఆల్సో డిలీట్ ఇట్. ఓకే, సో ఐ థింక్ వీ డిస్కస్డ్ ఇట్ ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ టు ఫీడ్ అంటే సో మనము చార్టర్ ఫీడ్ ఉంది కదా, సో సిమిలర్ we can post to ఏ యూజర్ గ్రూప్, ఐ మీన్ యూజర్ చార్టర్ ఫీడ్ కానీ, లేకపోతే పర్టికులర్ గ్రూప్ చార్టర్ ఫీడ్ కానీ మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో సో మనం ఇక్కడ యూజర్ ని టైప్ చేసామంటే లైక్ సో వైష్ణవి సంథింగ్ ఏం ఉంది కదా, సో హాయ్ వైష్ణవి, ప్లీజ్ ఫైండ్ న్యూ యాప్ క్రియేటెడ్ ఫర్ స్టోరింగ్ ఆల్ అవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఈ అసెట్స్. ఓకే, సో ఇది ఎక్కడ పోస్ట్ అవుతుంది, ఈ యూజర్ చార్టర్ ఫీడ్ లో పోస్ట్ అవుతుంది. సో ఈ లోగో ఈ లింక్ తో పోస్ట్ అవుతుంది అనమాట. యూ కెన్ యాక్చువల్లీ పోస్ట్ ఇట్. ఓకే, సో దట్స్ ద పోస్టింగ్ ఇట్ ఫీడ్. ఓకేనా, సో అంటే చార్టర్ కి పోస్ట్ అవుతాం అనమాట. యూ కెన్ గో టు దట్ పర్టికులర్ యూజర్ చార్టర్ ఫీడ్. ఓకే, 1 minute. సో డైరెక్ట్ గా ఓకే, సో డైరెక్ట్ గా కంప్లీట్ యూజర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి చార్టర్. ఇక్కడ చూడండి, సో అఖిల్ R has posted to Vaishnavi's
charter feed, okay, saying that so whatever we have, like this is the link to particular app, okay, అర్థమవుతుందా? So that's how we post it to charter, okay. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ టు క్విప్. సో క్విప్ అనేది యాక్చువల్గా సేల్స్ ఫోర్స్ డాక్యుమెంట్ జనరేషన్ టూల్ అనమాట. సో ఇది మనకు అంత అవసరం లేదు, క్విప్ ఇన్ సేల్స్ ఫోర్స్ అని చెప్పేసి ఇట్స్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ టూల్, ఓకే. సో అంటే లైక్ రియల్ టైంలో మనము అంటే ఒకే డాక్యుమెంట్, ఒక సపోజ్ వర్డ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, వర్డ్ డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ షీట్ డాక్యుమెంట్ కానీ యూ కెన్ షేర్ ఇట్ టు అక్రాస్ మల్టిపుల్ యూజర్స్ అండ్ వీ కెన్ అప్డేట్ దట్ డాక్యుమెంట్ విత్ ద రియల్ టైమ్ సేల్స్ ఫోర్స్ డేటా. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా అవుతుందండి, ఓకేనా. సో సపోజ్ వర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, సో అట్ ఏ టైం 4 to 5 మెంబర్స్ లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ దీని మీద ఎడిట్ చేయగలరు, యూజ్ చేయగలరు అట్ ఏ టైం, ఓకేనా. ప్లస్ దీంట్లో ఏంటంటే సో ప్లస్ దీంట్లో ఏంటంటే ఐ కెన్ ఎంబెడ్ సపోజ్ ఇఫ్ ఐ యూజ్ అకౌంట్ డాట్ నేమ్ లైక్ దిస్, ఓకే. సో అకౌంట్ నేమ్ దీంట్లో డైనమిక్ గా వస్తుంది అనమాట, ఓకేనా. అంటే సేల్స్ ఫోర్స్ డేటాను కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు అనమాట. సో అంటే క్విప్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్, అంటే నేను ఎక్కడ అంత ఎక్కువగా యూస్ చేసడం చూడలేదు, బట్ పీపుల్ ఆర్ యూజింగ్ బట్ నాట్ దట్ మచ్, ఓకే. బట్ స్టిల్ మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలనుకుంటే సో యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ హియర్, ఓకే. సో ఇట్స్ యాక్చువల్లీ లైక్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్, ఓకేనా. సో ఇలాంటివన్నీ మనము ఆ క్విప్ లో చేస్తాం అనమాట. ఇక్కడ లైక్ చూడండి, ఇది ఒక డాక్యుమెంట్, సో ఇక్కడ డైనమిక్, సో సమ్వేర్ ఇలా చూడండి, లైక్ you can actually annotate your Salesforce users and you can take the directly opportunity amount data and its related thing and a spreadsheet లేదా డాక్యుమెంట్ లైక్ మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో దట్స్ అ క్విప్, ఓకే. సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పబ్లిష్ ఇట్ ఎనీథింగ్ టు క్విప్ పోర్టల్ because we didn't set up any quip module inside the Salesforce. Ignore this point, but remember or learn what is the quip. Quip is actually spreadsheet or document management tool that all the Salesforce users, I mean n number of Salesforce users can work together, okay. So that's a quip, okay. So that's not the scope of our analytics discussion. So but remember that keyword quip, okay. So next URL, okay. So this is the URL for the Salesforce app, okay. So you can copy the link and you can share it with any other users, okay. Next download, okay. So this is the it won't download any Salesforce, I mean app data. It will simply download the image of that app, that's it, okay. So okay. So next that's for the share button, okay. So next click on if you want to delete and if you want to add it favorite and if you want to change the icon, you can actually change, or if you want to change the title and description and see that API name and all, you can see it here. That's about the app, okay. So similar to app మనకి ఇంకోటి ఉన్నాయి అనమాట. సో దాన్ని ఏమంటారంటే కలెక్షన్స్ అంటారు అనమాట, ఓకేనా. సో యాప్ కలెక్షన్ ఆల్మోస్ట్ సేమే, బట్ కలెక్షన్స్ లో కొన్ని సెటప్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలము, ఓకేనా. సో నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ ఎ కలెక్షన్, ఓకే. సో దిస్ ఇస్ ద కలెక్షన్, just similar to app, just like a briefcase laga, just like folder laga, ఇది కూడా folder లాగే. super learning team, learning team collection. Sorry, I will change my 1 minute. It's not taking me. Okay, so collection, okay. సో మీరు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు మీరు ఇలా కలెక్షన్స్ మీద వర్క్ చేసాము, యాప్ మీద వర్క్ చేసాము, డేటా ఫ్లోస్, రెసిపీస్ ఇవన్నీ వర్క్ చేసాము, డేటా ఫ్లోస్లో డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ వర్క్ చేసాము. సో మీ సెల్ఫ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పాలన్నమాట, ఓకే. సో మనకు ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. సో యూ కెన్ యాక్చువల్లీ షేర్, జస్ట్ లైక్ మన యాప్ షేర్ లాగా యూ కెన్ యాక్చువల్లీ షేర్ దిస్ వన్ ఆల్సో. సో యూ కెన్ షేర్ ఇట్ విత్ ఏ పర్టికులర్ యూజర్, గ్రూప్ ఆర్ రోల్ అండ్ యూ కెన్ సర్చ్ విత్ ద లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఆల్సో సేమ్, ఓకే. సో ఓకే. సో నెక్స్ట్ ఇఫ్ యూ పిన్ టు హోమ్ కెన్ యాక్చువల్లీ సేవ్ ఇట్, ఓకే. ఇక్కడ పిన్ అవుతుంది అనమాట, జస్ట్ లైక్ పిన్. Next, you can actually add the components, okay. You can actually add the dashboards, lenses and more, okay. So I can actually add a dashboard, I can actually add a lens, okay. Add it, okay. So okay, so this is the collection, okay. So you can actually add the lenses and see, so I can actually only add sorry,
click on add, I can actually dashboard lenses and such type of things. Okay, so feature. So there is no keyword. So it is actually showing only dashboards and lenses mostly. Okay, so we can only add them only. Okay, so that's the collection. Okay, so next, I hope you are actually daily studying this. Learning center లో మనకి డెవలప్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇది చదువుతున్నారు అనుకుంటున్నాను. సో అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ అప్ అండ్ ఆస్కింగ్ యూ టు షేర్ యువర్ రెగ్యులర్ ప్రోగ్రెస్ ఆన్ ద trial heads. Okay, I hope we are actually following it. Okay, so I don't have time to check, but I will check maybe on Monday how many modules that have actually covered. Okay, so ఇవన్నీ కవర్ చేస్తుండండి along with the trial head. So next we'll create one more new data set here today, maybe on accounts and contacts. So but before using accounts and contacts, we should make sure that whether we have accounts and contacts actually sync to Salesforce Analytics. ఓకేనా. సో ఎస్ఎఫ్డిసి లోకల్లో అకౌంట్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ సింక్ అయ్యాయా లేదా చెక్ చేద్దాం. ఓకేనా. సో చెక్ చేయండి. యూజర్ రోల్, ఓకే, సో ఆపోజిట్ లీడ్ ఈవెంట్, ఓకే, అకౌంట్. సో అకౌంట్ ఇంకోసారి సింక్ చేద్దాం. సంథింగ్ ఏదో వార్నింగ్ వచ్చింది ఇంతకు ముందు. సో సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో చూడండి, ఏదైనా మనం ఆబ్జెక్ట్ సింక్ చేసేటప్పుడు, సో డిస్కనెక్ట్ ఆబ్జెక్ట్ అంటే సో ఈ ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ రన్ డేటా సింక్ అంటే సో ఇట్ విల్ యాక్చువల్లీ ఆస్క్. ఓకే, సో బిఫోర్ దట్ ఐ విల్ షో యూ one more option. So if you click on here, edit connection mode. Okay, ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనలిటిక్స్ కి సింక్ చేసేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ సింకింగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పాలి మనం. వాట్ ఎగ్జాక్ట్లీ వర్క్ ఆన్ అనలిటిక్స్ అంటే, సో ఐ హావ్ యాక్చువల్లీ సింక్ ద సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ డేటా టు అనలిటిక్స్ అని చెప్పేసి. సో ఏమేమి సింక్ టైప్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫుల్ సింక్, పీరియాడిక్ సింక్, ఇంక్రిమెంటల్ సింక్ అని చెప్పేసి. సో ఫుల్ సింక్ అంటే మనం ఫస్ట్ టైం ఈ ఫుల్ సింక్ ఎప్పుడు వాడతామంటే, ఫస్ట్ టైం మనం సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ టు అనలిటిక్స్ కనెక్ట్ చేస్తాం కదా. సపోజ్ ఇక్కడ వీటిలో లిస్ట్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదు, ఫస్ట్ టైం కనెక్ట్ చేసినప్పుడు ఎడిట్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి కొత్త ఆబ్జెక్ట్ కనెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసుకొని. ఓకేనా. సంథింగ్ బ్యాక్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని చాలా ఉంటాయి. సో సపోజ్ ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సింక్, ఓకేనా. ఓకే, సో కొత్త ఆబ్జెక్ట్ సింక్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మనము ఫుల్ సింక్ రన్ చేయాలన్నమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద రన్ డేటా సింక్, ఫస్ట్ టైం సింక్ చేసినప్పుడు, సో ఇట్స్ చూడండి, ఇంతకుముందు నాట్ సింక్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సింక్ అవ్వకుండా ఉండి, అంటే స్టేటస్ నాట్ సింక్ ఉండి, ఫస్ట్ టైం సింక్ చేసినప్పుడు వచ్చేసి ఫుల్ సింక్ రన్ చేయాలి. ఎందుకంటే సో సేల్స్ ఫోర్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ రికార్డ్స్ ఈ అనలిటిక్స్ సింక్ అవుతాయి. సో దట్స్ వన్ సినారియో వేర్ వి గో ద ఫుల్ సింక్. ఓకేనా. నెక్స్ట్ సినారియో ఎప్పుడు మనం ఫుల్ సింక్ వెళ్తామంటే, సపోజ్ మనం ఏదైనా use this mode when Salesforce objects perform hard delete and records or that contain formula fields. అంటే సో ఫస్ట్ టైం సింక్ చేసినప్పుడు కాకుండా ఇంకో 2 సినారియోస్ ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడైతే హార్డ్ డిలీట్ అంటే సేల్స్ ఫోర్స్ లో హార్డ్ డిలీట్ అంటే ఏంటంటే, మనం రీసైకిల్ బిన్ నుంచి కూడా మనం సేల్స్ ఫోర్స్ రికార్డ్స్ డిలీట్ చేసామంటే దాన్ని హార్డ్ డిలీట్ అంటాం. హార్డ్ డిలీట్. ఓకే, సో మనం రీసైకిల్ బిన్ నుంచి కూడా సపోజ్ ఏదైనా ఇన్ఫోసిస్ లేకపోతే ఐబిఎం అనే ఫ్యూ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. సో అవి మనం సింక్ చేసినప్పుడు ఇక్కడ అనలిటిక్స్ కూడా సింక్ అయిపోయింటాయి. బట్ మనము సేల్స్ ఫోర్స్ లో డేటాబేస్ లో డిలీట్ చేసాము. ఓకేనా. బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం డేటాబేస్ అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా డిలీట్ చేసేసాము. సో దట్స్ హార్డ్ డిలీట్. అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనము మళ్ళీ ఫుల్ సింక్ రన్ చేయాలన్నమాట. ఓకే, సో దట్స్ వన్ సినారియో. అంటే హార్డ్ డిలీట్ అయిపోయిన రికార్డ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫుల్ సింక్ రన్ చేయాలి. ఫస్ట్ టైం మనము సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేటా అంతా మనకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫుల్ సింక్ రన్ చేయాలి. లేదా ఇంకో సినారియో ఎప్పుడు, రికార్డ్స్ దట్ కంటైన్స్ ద ఫార్ములా ఫీల్డ్స్. మనం ఇక్కడ ఏదైనా డిస్కస్ చేసాం కదా ఫార్ములా ఫీల్డ్స్ అంటే ఏంటో. సో ఏదైనా ఫార్ములా ఫీల్డ్స్ అంటే ఏంటి, సో వేరే పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా వాల్యూస్ ఈ రికార్డ్స్ తెచ్చుకోవడం కానీ, లేదా అదే రికార్డ్స్ లో ఉన్న వాల్యూస్ ఏదైనా కన్కాటినేట్ చేయడం కానీ, మ్యానిపులేషన్స్ లైక్ అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, కేస్ స్టేట్మెంట్ మీద బేస్ చేసుకుని మనం ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. గుర్తుందా. సో అలాంటి ఫార్ములా ఫీల్డ్స్ ఏదైనా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, సో ఎఫెక్టివ్ గా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అలాంటప్పుడు మనం ఫుల్ సింక్ వాడతాం. సో అర్థమవుతుందా. సో ఇట్స్ లైక్ కంప్లీట్ సింక్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్ టు అనలిటిక్స్, లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మళ్ళీ మీరు ఫుల్ సింక్ రన్ చేశారు, సపోజ్ ఈరోజు ఫుల్ సింక్ రన్ చేశారు, మళ్ళీ ఫుల్ సింక్ రన్ చేశారంటే మళ్ళీ అంటే ఇంతకుముందు రన్ అయిన దాంతో సంబంధం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ సింక్ అవుతాం అనమాట. ఓకేనా. సో కాబట్టి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ అంటే ప్రీవియస్ గా సింక్ చేసామా లేదా అనేది లేకుండా ఫుల్ సింక్ రన్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్ మనకి అనలిటిక్స్ సింక్ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు లేదా ఎక్కువ ఫార్ములా ఫీల్డ్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు సో సింక్ అవడానికి కొంచెం రిలేటివ్ గా ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ పీరియాడిక్ ఫుల్ సింక్ అంటే ఇది కూడా ఫుల్ సింక్ లాగే, బట్ పీరియాడిక్ అంటే సో ఇట్ విల్ సింక్
రికార్డ్స్ ఇంక్రిమెంటల్లీ అండ్ పీరియాడికల్లీ ఓవర్రైట్ ఆల్ రికార్డ్స్ విత్ రికార్డ్స్ ఇన్ ద సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్. అంటే సో ఇంక్రిమెంటల్ అంటే అంటే నేను ఈరోజు సింక్ చేశాననుకో, ఈ పీరియాడిక్ సింక్ సెలెక్ట్ చేసుకున్నానంటే సో ఆటోమేటిక్‌గా ఏమైనా చేంజెస్ ఉంటే అదే రన్ అవుతాదనమాట. పీరియాడిక్ అంటే సో దట్స్ లైక్ అంటే మొత్తం అన్నీ రన్ అవ్వదు. అంటే గన అర్థమవుతుందా? మొత్తం అన్నీ రన్ అవ్వకుండా ఏవైతే చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ప్లస్ ఇంకోటేంటంటే పీరియాడికల్లీ అంటే ఓవర్ ద సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓకేనా. సో సపోజ్ ఈరోజు అంటే ఆ పీరియడ్ ఏంటి అనేది సేల్స్‌ఫోర్స్ ఇక్కడ స్పెసిఫై చేయట్లా. అంటే 2 డేస్‌కి ఒకసారా, 3 డేస్‌కి ఒకసారా లేకపోతే 2 అవర్స్‌కి ఒకసారా అని చెప్పేసి వాట్ ఈస్ దట్ పీరియడ్ డ్యూరేషన్ అనేది దట్స్ నాట్ స్పెసిఫైయింగ్ బై ద ఎన్‌షియల్ అనలిటిక్స్ హియర్ ఓకేనా. ఆ పీరియడ్. బట్ ఇది ఏం చెప్తుందంటే ఇంక్రిమెంటల్‌గా రన్ అవుతాయి. అంటే ఇంతకుముందు ఫుల్ సింక్‌లో ఏంటి ఇంతకుముందు రన్ అయినా కాకపోయినా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ రన్ అవుతది. పీరియాడిక్ సింక్‌లో అలా కాదు. ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ ఓవర్ ద పీరియాడికల్‌గా రన్ అవుతాయన్నమాట. ఓకేనా. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే టు ప్రివెంట్ ద డేటా డ్రిఫ్ట్ దట్ కెన్ అక్కర్ ఓవర్ ద టైమ్ ఇంక్రిమెంటల్ సింక్. అంటే ఈ ఇంక్రిమెంటల్ సింక్ వల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అలాంటి టైంలో పీరియాడిక్ సింక్ యూజ్ చేయండి అని చెప్తున్నానన్నమాట. ఓకేనా. ఇట్స్ సిమిలర్ టు పీరియాడిక్ ఫుల్ సింక్ అంటే సిమిలర్ టు ఫుల్ సింక్ బట్ ఇట్ విల్ నాట్ సింక్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే. సో దట్ యూ రిమెంబర్. సో ఇంక్రిమెంటల్ సింక్ అంటే ఏం లేదనమాట. ప్రీవియస్ సింక్ ఇప్పటికి ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ మాత్రమే సింక్ అవుతాయన్నమాట. ఇంక్రిమెంటల్ సింక్ రన్ చేసామంటే సో లాస్ట్ రన్‌కి, ఈ రన్‌కి ఏవైతే చేంజెస్ ఉన్నాయో రికార్డ్స్‌లో ఆ చేంజెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఆ చేంజెస్ మాత్రమే రన్ అవుతాయి. ఇంకేం రన్ అవ్వవు. సో అందుకని మిగతా చేంజెస్‌తో కంపేర్ చేస్తే ఈ సింక్ కొంచెం స్పీడ్‌గా రన్ అవుతది. అంటే సపోజ్ ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ రన్నింగ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఓకేనా. ఇట్స్ రన్నింగ్ ఓన్లీ ద చేంజెస్. ఇట్ వి ఆర్ రన్నింగ్ ఓన్లీ ఆన్ ద చేంజెస్. ఓకే. సో దట్స్ ద ఇంక్రిమెంటల్ సింక్ ఓకేనా. సో యూ అప్డేట్ ద రికార్డ్స్ టు మ్యాచ్ చేంజెస్ ఇన్ ద సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ సిన్స్ ద ప్రీవియస్ సింక్. అంటే లాస్ట్ టైమ్ మనం సింక్ చేసుకున్నప్పటికి ఇప్పటికి సేల్స్‌ఫోర్స్‌లో అనలిటిక్స్‌లో ఏం చేంజెస్ జరిగినా ఆ చేంజెస్ మాత్రమే సింక్ అవ్వండి. మిగతా చేంజెస్ అవసరం అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మళ్ళీ అవసరం లేదు. అలాంటిది అలాంటి సినారియోస్‌లో మనం ఇంక్రిమెంటల్ సింక్‌కి వెళ్తాం అన్నమాట. ఓకే. అర్థమైందా సింక్ టైప్స్? సో నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మళ్ళీ ఒక డేటా సింక్, ఫుల్ సింక్ రన్ చేస్తాను. సో అకౌంట్. అలాగే కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ కూడా నేను సింక్ చేస్తానన్నమాట. ఒకవేళ కాంటాక్ట్ లేదనుకుంటే కాంటాక్ట్ యాడ్ చేస్తాను. సో ఐ విల్ ఎడిట్ ద ఆబ్జెక్ట్స్. ఓకే. సో సెర్చ్ ఫర్ ద కాంటాక్ట్స్. సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ కనెక్ట్ లేదు. సో ఐ విల్ సెలెక్ట్ దట్. సో I will select some key fields like contact ID. See, primary key contact ID, default record ID by default select అయ్యింటది. So on top of it you can select our own fields. Okay. So ఏమేం fields అయితే చేయాలో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఫుల్ నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిలింగ్ కంట్రీ, ఓకే, మెయిలింగ్ సిటీ, మొబైల్ ఫోన్, ఈమెయిల్. సో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అగైన్ మీకు అన్ని కాంటాక్ట్స్ రికార్డ్స్ అవసరం లేదనుకుంటే ఏ కాంటాక్ట్ రికార్డ్స్ కావాలో ఆ కాంటాక్ట్ రికార్డ్స్ మీద మాత్రమే అంటే ఆ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూ నో హౌ టు అప్లై ద ఫిల్టర్. సో యూ కెన్ యాక్చువల్లీ అప్లై ద డేటా ఫిల్టర్ లైక్ మెయిలింగ్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ అని పెడితే యూఎస్ఏ సాటిస్ఫై అయినవి మాత్రమే వస్తాయి. అలా కాకుండా మెయిలింగ్ కంట్రీ నాట్ ఈక్వల్స్ టు యూఎస్ఏ అని పెడితే అన్ని రికార్డ్స్ వస్తాయి ఎక్సెప్ట్ మెయిలింగ్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ లేని కాకుండా మళ్ళీ మిగతా అన్నీ వస్తాయి అనమాట. అర్థమవుతుందా? సో that's how we get we can actually apply the filter ఓకేనా. సో కొన్ని సినారియోస్‌లో ఏమవుతాయంటే మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అన్నీ అవసరం లేదు. ఏవైతే మనకి యాక్చువల్‌గా డాష్‌బోర్డ్స్‌లో యూజ్ చేస్తామో అవి మాత్రమే కావాలి. ఇట్స్ నాట్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ టు గెట్ ఆల్ రికార్డ్స్ ఇన్‌సైడ్ ఎన్‌షియల్ అనలిటిక్స్ ఓకేనా. సేల్స్‌ఫోర్స్‌లో ఎన్ని రికార్డ్స్ అయినా ఉండొచ్చు. బట్ ఎన్‌షియల్ అనలిటిక్స్‌లో రిపోర్టింగ్ పర్పస్ కోసం వాడతాం కాబట్టి రిపోర్టింగ్ పర్పస్‌లో మనం ఇవి రెసిపీస్‌లో వాడతాం సింక్ అయిన ఆబ్జెక్ట్స్. సో మనం ఒక ఎన్ నెంబర్ ఆఫ్ అంటే లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. బట్ వి ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ అన్నప్పుడు బట్ రెసిపీస్ రన్ చేసినప్పుడు ఆ రికార్డ్స్ అన్ని ప్రాసెస్ అవుతాయి కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఓకేనా. సో అలాగే మనం ఆ రికార్డ్స్ అలాగే డేటా సెట్లో పెట్టి సో డేటా ఫ్లోస్ కానీ లెన్సెస్ కానీ లేకపోతే డాష్బోర్డ్స్లో కానీ వాడామంటే సో ఆ డేటా అంతా లోడ్ అవ్వడానికి కూడా డాష్బోర్డ్స్లో కానీ లెన్సెస్లో కానీ ఎక్కువ టైం పడుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ టు గెట్ ఓన్లీ ద రికార్డ్స్ విచ్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఫర్ అస్ ఇన్ ఇన్ విజువలైజింగ్ ఓకేనా. మనం విజువలైజ్ చేయడానికి ఏ రికార్డ్స్ అయితే యూజ్ చేస్తామో లేకపోతే ఏ రికార్డ్స్ అయితే మనకి యూజ్ లేదనుకుంటామో వాటిని ఫిల్టర్ అవుట్ చేసేసి మనము తీసుకురాకూడదనమాట. ఓకేనా. ఇట్ విల్ యాక్చువల్లీ స్పీడ్ అప్ ద లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ ద రెసిపీ
రన్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ద రెసిపీ ఆర్ ఎల్స్ లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ ద డేటా డాష్ బోర్డ్ అనమాట. అర్థమవుతుందా? సో ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ థింగ్, ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా? సో యాజ్ ఎ ఎఫిషియంట్ ఆర్ సీనియర్ డెవలపర్ యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్. We should only fetch the required data inside Ancient Analytics, not all the data. Okay, that is available in the outside. Okay. సో ఇప్పుడు నేను ఆ కాంటాక్ట్ రికార్డ్ తెచ్చాను. సో దీన్ని కూడా ఫుల్ సింక్ రన్ చేస్తాను. ఓకే. సో ఈ రెండింటికి జాబ్స్ రన్ అవుతాయి. ఇప్పుడు చూడండి. సో ఈ ఆల్రెడీ అకౌంట్ రికార్డు ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. నౌ విల్ రన్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్ డేటా సింకింగ్ జరుగుతా అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేస్తాం. సారీ, రెసిపీ క్రియేట్ చేస్తాము. ఓకే. Okay, so రెండు successful గా sync అయిపోయి you can see the observation duration, how much the wait time in the queue. Okay, so now I'll go ahead and click on the new recipe. So ఇక్కడ again, so you can directly save the blank one. Okay, so ఇక్కడ ఏం చేస్తానంటే కాంటాక్ట్స్ విత్ అకౌంట్స్ అని చెప్పేసి ఒక రెసిపీ నేమ్ ఇచ్చాను. దిస్ ఈస్ ఫర్ సూపర్ లెర్నింగ్ టీమ్ సంథింగ్. ఓకే, టీమ్ డెమో పర్పస్. ఓకే, సో సేవ్ చేశాను. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద బ్లాంక్, this is the name of the recipe. You can change it later. So this is a blank recipe UI. Okay, so now I'll click on here, or else you can directly click on here, add input data. So both are same. Okay, now I'll go to I'll go to Salesforce objects. Okay, so నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ తెచ్చుకుంటాను అనమాట. కాంటాక్ట్స్, సార్ కాంటాక్ట్ కదా, కాంటాక్ట్ అలాగే అకౌంట్. చూడండి, రెండు ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఫీల్డ్స్ చూడండి, రెండు ఆబ్జెక్ట్స్ తెచ్చుకున్నాను. సో ఈ రెండు ఆబ్జెక్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు యూ కెన్ సీ ద కాలమ్స్. ఓకేనా? కాలమ్స్ ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ కాలమ్స్, యూ కెన్ యాక్చువల్లీ యాడ్ ఇట్. ఓకే, సో ఆర్ ఎల్స్ రిమూవ్ ఇట్. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఎస్ఎఫ్డిసి లోకల్ అండ్ విత్ శాంపుల్ రోస్ 2000 చూపిస్తుంది. సో యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ది శాంపుల్ రోస్ కౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ చూడండి, కొన్ని కాంటాక్ట్స్ కి అకౌంట్ లేదు. ఓకే, సో కొన్ని కాంటాక్ట్స్ కి అకౌంట్ లేదు. సో నేనేం చేస్తానంటే లెట్ సపోజ్ ఆ కాంటాక్ట్స్ కి నేను ఆ అకౌంట్స్ యాడ్ చేస్తాను. సో ఎందుకంటే సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు గెట్ రిలేటెడ్ అకౌంట్ డేటా. లెట్స్ గో టు కాంటాక్ట్స్ డేటా. సో ఆల్ కాంటాక్ట్స్. సో అకౌంట్ నేమ్స్ చాలా వాటికి లేదు కదా. సో ఐ విల్ క్లిక్ ఆన్, ఐ విల్ యాడ్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఒక్కొక్క అకౌంట్ కి నేను ఒక్కొక్క, సో యాక్మీ ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ లర్నింగ్ డబ్ల్యూఎఫ్టి, నెక్స్ట్ బెర్లింగ్టన్ సంథింగ్. కాంటాక్ట్స్ వేరే దాంట్లో ఓపెన్ చేస్తాను. అంటే ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క కాంటాక్ట్ ఇద్దాము అని అంతే. ఓకే, సరే, ఒక్కొక్క కాంటాక్ట్ కి ఒక అకౌంట్ ఇద్దామని. సో నెక్స్ట్ గ్లోబల్ మీడియా కార్డినల్ ఆల్రెడీ ఇచ్చాము. గ్లోబల్ మీడియా, నెక్స్ట్ బార్కెర్ 213, నెక్స్ట్ టొరెస్ అబౌట్, what 358, BBOT, what 426, what 327. So next training sector, harvest training center. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క
ఇది ఇచ్చేసాను అనమాట. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీరన్ దట్ సింక్. ఓకే, సో సింక్ ఇంకోసారి రన్ చేస్తాను ఎందుకంటే అది రిఫ్లెక్ట్ అయ్యి కావాలి కదా ఇక్కడ మనకి. సో కాంటాక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఫుల్ సింక్ రన్ చేస్తాను టు బి ఆన్ సేఫర్ సైడ్. సో చేసిన తర్వాత, సో లెట్స్ సి, ప్రతి కాంటాక్ట్ కి ఒక అకౌంట్ ఉంటే అంటే ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, క్రియేట్ చేసేటప్పుడు సో 40 minutes టైం లిమిట్ జూమ్. సో దాని తర్వాత వెబ్ఎక్స్ లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. సో సో సింక్ అయిపోయింది. నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ తెచ్చుకుంటాను. సో రిఫ్రెష్ ఇట్, క్యాన్సల్, సేవ్ ఇట్, రిఫ్రెష్ ఇట్ నౌ అండ్ ఐ విల్ టేక్ ద కాంటాక్ట్ డేటా వన్స్ అగైన్. సో యాడ్ కాంటాక్ట్ డేటా వన్స్ అగైన్. చూడండి, సో ఇప్పుడు అన్ని కాంటాక్ట్స్ కి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదే. I'll do one thing. Delete it, save it, and refresh the both. Should actually get it. Okay. So even contacts, sorry, account data. My accounts. Let's see whether we got account name or what. Reflect or Mohan Raz. We have got it all. Should get reflect. Will run everything. So మొత్తం SFTC local run చేయాలనుకుంటే ఇక్కడ run చేయొచ్చు. Okay. So all objects will get synced. Okay. So I'll delete this. I'll recreate. Maybe once we run it, okay, let's register it directly. Let's see. Once we get run it, okay, ఒకసారి రన్ చేసిన తర్వాత మనం రిఫ్లెక్ట్ అవుతుంది. కాంటాక్ట్ డేటా March 22. Okay, second.
స్టోరీ టెలింగ్ సూపర్ లెర్నింగ్ యాప్. సో సింపుల్గా అంటే ఆ రిఫ్లెక్ట్ అంటే అకౌంట్ ఐడి రిఫ్లెక్ట్ మేబీ రన్ చేసినప్పుడు ఏమైనా అవుతుందా, కాంటాక్ట్స్ విత్ అకౌంట్స్ అని చెప్పేసి సేవ్ చేస్తాం. సేవ్ అంటాం. సో ఇక్కడ చూడండి అన్ని జాబ్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి కొన్ని క్యూకి యాడ్ అయ్యింటాయి ఇక్కడ చూడండి. సో సారీ ఇది రన్నింగ్ అవుతుంది. సో మిగతా జాబ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో రన్నింగ్. సో ఐమ్ జస్ట్ రన్నింగ్ ఇట్ టు చెక్ వెదర్ అంటే ఆ అకౌంట్ డేటా కాంటాక్ట్ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి దానికోసం రన్ చేస్తున్నాను, ఏమీ అప్లై చేయకుండా. ఓకే సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో లెట్స్ చెక్ అవర్ డేటా సెట్ మార్చ్ కాంటాక్ట్స్. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. సో ట్యాబులర్ మోడ్లో చూద్దాము ఇప్పుడు. ఓకే సో టోటల్ 12 కాంటాక్ట్స్ ఉన్నాయి, వాల్యూస్ టేబుల్. చెక్ ఫర్ ద అకౌంట్ ఐడి. ఓకే అన్నీ వచ్చాయి చూడండి. కాంటాక్ట్ ఐడి వచ్చాయా, కాంటాక్ట్ ఐడి దానికి సంబంధించిన అన్ని కాంటాక్ట్స్కి అకౌంట్స్ వచ్చాయి, అవునా? సో అంటే అక్కడ యాక్చువల్ ప్రివ్యూలో చూపించలేదు, బట్ రన్ చేసినప్పుడు అయితే అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో నౌ ఐ విల్ డిలీట్ దిస్ వన్. ఐ విల్ టేక్ దీన్ని డిలీట్ చేసేస్తాను ప్రస్తుతానికి. ఓకే సో నౌ ఐ విల్ క్రియేట్ టేక్ ద అకౌంట్. సో ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి అకౌంట్. సో ఇది టుడే లాస్ట్ మాడిఫైడ్ టుడే ఈ రోజు మళ్ళీ రిప్లై చేంజెస్ చేసాం కాబట్టి సో 2 తీసుకున్నాం కదా. సో మనకి వి నో ద రిలేషన్షిప్. ఓకేనా? సో అకౌంట్స్ కి కాంటాక్ట్స్ రిలేషన్షిప్ తెలుసు. ఓకేనా? సో కాంటాక్ట్ ఇస్ ద చైల్డ్, అకౌంట్ ఇస్ ద పేరెంట్ అని తెలుసు. సో ఇక్కడ మనం ఈ రెండింటిని జాయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని ఒకదాని మీట్లో ఒకటి ఇట్లా అంటే ఈ ప్లస్ మీద క్లిక్ ఇచ్చి ఇట్లా అంటే ఆ కర్సర్ అలాగే పట్టుకొని ఇక్కడ దీని మీద ఒక ప్లేస్ చేసామంటే యూ కెన్ సీ 3 ఆప్షన్స్. ఓకేనా? జాయిన్, అప్ అండ్ అప్డేట్. క్లిక్ ఆన్ ద జాయిన్. ఓకే సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ అని చెప్పేసి. ఓకే సో లెఫ్ట్ నోడ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేది యాక్చువల్గా లెఫ్ట్ నోడ్, సెకండ్ వచ్చేది రైట్ నోడ్. ఓకేనా? సో అకౌంట్ నుంచి కాంటాక్ట్ కి లెఫ్ట్ నోడ్ చేసినప్పుడు జస్ట్ లైక్ మనకు విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? మనం ఒక ఎక్సెల్ షీట్స్ 2 తీసుకుంటే, ఓకే ఇది ఎక్సెల్ షీట్, అలాగే ఇంకో ఎక్సెల్ షీట్ తీసుకుంటే సో మనకి వీలుకప్ మీకు ఐడియా ఉందా? వీలుకప్. సో సిమిలర్ ఈ లుక్అప్ ఫంక్షనాలిటీ కూడా సిమిలర్ ఆ ప్యాక్షన్ లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే ఇది ఓకేనా? సో ఇలా లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ అనుకుంటే ఇది అకౌంట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ అకౌంట్ ఉంది కదా. సో ఇది లెఫ్ట్ అకౌంట్ టేబుల్, ఇది కాంటాక్ట్ టేబుల్. ఓకేనా? సో ఎప్పుడు ఫస్ట్ అకౌంట్ ఉంటే అలా కాకుండా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కర్సర్ పెట్టి జాయిన్ చేశారంటే, ఓకేనా? సో లెఫ్ట్ ఏమొచ్చింది కాంటాక్ట్, రైట్ ఏమొచ్చింది అకౌంట్. ఓకేనా? అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ చేస్తే మనం లాస్ట్ లో ఎక్కడ ప్లేస్ చేస్తున్నామో దట్ విల్ బికమ్ ద లెఫ్ట్ టేబుల్, అండ్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం దట్ ఈస్ బికమింగ్ ద రైట్. ఓకే అంటే 2 టేబుల్స్ లెఫ్ట్, రైట్. ఓకే ఇలా విజువలైజ్ చేసుకోండి. ఓకే సో రెండింటిని మనము ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే సో లెఫ్ట్ టేబుల్ కాంటాక్ట్ తీసుకుంటున్నాను, రైట్ టేబుల్ అకౌంట్ తీసుకున్నా. ఓకే సో ఈ రెండింటిని నేను బేస్డ్ ఆన్ కామన్ ఫీల్డ్ తో నేను లుక్అప్ చేయాలన్నమాట. కామన్ ఫీల్డ్ రెండింటికి ఏముంది, కాంటాక్ట్ లో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో అంటే ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ టేబుల్ నుంచి అకౌంట్ ఆబ్జెక్ట్ కి కామన్ ఫీల్డ్ ఏముంటది, అకౌంట్ ఐడి ఉంది కదా. అబ్జర్వ్ చేశారా? సో 1 minute లో క్లోజ్ అవుతుందండి. ఓకేనా? ఐ విల్ షేర్ యూ ద వెబ్ఎక్స్ డీటెయిల్స్. వెబ్ఎక్స్ లింక్ షేర్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి జూమ్ బదులు. ఓకే కాంటాక్ట్ ఆబ్జెక్ట్ కి అకౌంట్ కి కామన్ లింక్ ఫీల్డ్ ఏంటి అఖిల్?
సో కాంటాక్ట్ నుంచి పేరెంట్కి ఏ విధంగా అకౌంట్ ఇట్స్ పేరెంట్కి ఏ విధంగా లింకప్ ఉంటుంది, అకౌంట్ ఐడి కదా. సో ఇఫ్ యూ గో టు ఆబ్జెక్ట్ అకౌంట్ ఐడి ద్వారా లింక్ అయి ఉంటాయి అవునా, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో అకౌంట్ ఐడి. ఓకే, లుక్అప్ టు ఓకేనా త్రూ అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడి కెన్ బి లింక్ టు కాంటాక్ట్ లో ఉన్న అకౌంట్ ఐడి, అంటే ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్న అకౌంట్ ఐడి కెన్ బి లింక్ టు అకౌంట్ లో ఉన్న ఐడి ఫీల్డ్. ఓకేనా, సో ఏపీఐ నేమ్ వచ్చేసి